చెప్పండి. బిగ్ బాస్ చూస్తున్నారా? రెగ్యులర్ చూస్తున్నా. మీ ఫేవరెట్ ఎవరండి? ఫేవరెట్ ప్రేరణ ఈ 7-8 వీక్ నుంచి కంటిన్యూ అయింది. అంతకుముందు వేరే అనుకున్నా. చాలా బాగా ఆడుతుంది. అంటే ఒక వంటలక్కగా అటు అందరికి వండి పెడుతూ మళ్ళీ ఇటు గేమ్స్ ఆడుతూ సూపర్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఏ టాస్క్ లో అబ్బాయిలకు దీటుగా సూపర్ గా ఆడుతుంది. ఈసారి నాకు చూస్తే ఆమె గేమ్ చూస్తే లేడీస్ కి ఖచ్చితంగా టైటిల్ రేస్ లో ఉంది. ఖచ్చితంగా ఆమె టాప్ 1 కంటెస్టెంటే. ఖచ్చితంగా టైటిల్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈసారి బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్ ఇవ్వకపోతే ఇంకా 10 సీజన్లన్నా ఇవ్వరు. ఇలా మనం చూసాం పాత సీజన్స్ లో ఎవరు వంట వండే వాళ్ళు ఎవరు ఎక్కువ వండుతారో వాళ్ళు త్వరగా నామినేట్ అయిపోతుంటారు. ఈమె అటువైపు చేస్తూ టాస్క్ ని హ్యాండిల్ చేస్తూ సూపర్ గా ఆడుతుంది. ఇంకా నిన్న టాస్క్ లో చూస్తే సూపర్ అనిపిస్తుంది. మానస్ ప్రియాంక రావడం కానీ, అంతకుముందు అఖిల్ ఈమె హారిక రావడం కానీ సూపర్ అనిపించింది. ఈమె రోహిణి విన్ అయింది. రోహిణి ఇప్పుడు టాస్క్లు బాగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొంచెం అంతకు ముందు దాంట్లో కొంచెం మాటలు జారడం కానీ, విష్ణుప్రియ విషయంలో నువ్వు నీ టాస్క్ ఏమో తెలుసు, ఏం చేస్తున్నావు అని తెలుసు, అలా మాటలు జరగడం రైట్ కాదు. ఆమె ఓడిపోయాక అలా మాటలు జరగడం రైట్ కాదు. గెలిచిన అంతకుముందే నామినేషన్ పాయింట్ లో ఇంకేదో అంతకుముందే మాట్లాడింటే బాగుండేది. ఇంకా విష్ణుప్రియ ఆ మాటలు అనడం కానీ అది అంత బాగా నచ్చలేదు. క్యారెక్టర్ అనడం ఆమెది కూడా తప్పే, కానీ ఆమె ఎక్కువ మాటలు జారుతుంది. ఇంకా మెగా చీఫ్ విషయంలో నేను అంతకుముందే అన్నా యాక్చువల్లీ ప్రేరణ చాలా బాగా చేసిందని. ఇప్పుడు ఇతను అవినాష్ మెగా చీఫ్ అయ్యాక చూడండి, ఫస్ట్ విష్ణుప్రియనే పనుల్లో కొంచెం అడిగాడు, అది సరిగా క్లీన్ చేయట్లేదు అని అన్నాడు. అంతకు ముందు ప్రేరణ కూడా అలానే అంతకు ముందు థింక్ చేసింది, నీట్ గా ఉండాలని థింక్ చేసింది. ఇంకొకటి ఫుడ్ వండుకునే టైం 2 hours ఇస్తారు. అంత ప్రేరణ ఉండే టైంలో అది మళ్ళీ మొత్తం కంప్లీట్ చేయలేదు. యాక్చువల్లీ మొత్తం ఫుడ్ వండుకునే 2 hours సరిగ్గా వాడుకున్నారు. అవినాష్ ఉన్నప్పుడు చూడండి, మెగా చీఫ్ ఉన్నప్పుడు ఫుడ్ టైం మొత్తం అయిపోయింది, అడిగారు, టాస్క్లు చేశారు. అంత బాగా అక్కడే తెలిసిపోతుంది మెగా చీఫ్ ఈ సీజన్ ఎంత ఎవరు బాగా చేస్తారు అనేది అక్కడే తెలిసిపోతుంది. నాకైతే ఈసారి ఖచ్చితంగా ప్రేరణ విన్న టాప్ కంటెస్టెంట్. ఇంకా ప్రోమోలో కూడా చూసాం, సెలెక్ట్ చేసుకున్నారు ప్రేరణ. యాక్చువల్లీ ప్రేరణ విన్ అవ్వాల్సింది. అక్కడ అవినాష్ అక్కడ చూస్తే టేస్టీ తేజ, గౌతమ్ పక్కన ఉన్నారు. టేస్టీ తేజ కొంచెం మాట్లాడుతున్నాడు, కరెక్ట్ తప్పు అని మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ అవినాష్ వెనుక అది ఫేర్ కాదు. యాక్చువల్లీ ప్రేరణ టాస్క్ విన్ అవ్వాల్సింది ఇది. ఇంకా నెక్స్ట్ టాస్క్ లోనూ సెలెక్ట్ చేశారు. ఇంకా ప్రోమోలో చూస్తే ఇంకా టేస్టీ తేజ నాకు ఛాన్స్ రాలేదు అంటున్నాడు. అతని పాయింట్ కరెక్టే. ఈసారి అయితే నాకు ఖచ్చితంగా ప్రేరణ టాప్ కంటెస్టెంట్ ఖచ్చితంగా విన్ అవ్వాల్సిందే. నిఖిల్ అంటే పేరెంట్స్ వచ్చాక కొంచెం డిఫరెంట్ గా కొంచెం గౌతమ్ చెప్పిన పాయింట్ కరెక్టే అనిపిస్తుంది. మా గౌతమ్ ని కొత్తగా మాట్లాడించడం కానీ, ఇంకా మొన్న నామినేషన్ లో చూడొచ్చు ప్రేరణ నామినేషన్ చేశాడు. ఎందుకంటే అక్కడ టైటిల్ కి ఎవరు సూటబుల్ కారు అని అడిగితే అతను చిన్న విషయానికి ఆ విషయానికి కాకుండా నువ్వు ఈ టాస్క్ లో కొంచెం తొందరపడ్డావు అని అన్నట్టు, ఇది నా ఇసుక టాస్క్ లో అది ఇచ్చేసావు అన్నట్టు అది ఇచ్చేస్తాడు. కానీ మొత్తం సీజన్ చూసి అది నామినేట్ చేయాల్సింది. అందులో అక్కడే రాంగ్ కనబడుతుంది కొంచెం. ఇంకొకటి కొంచెం డౌన్ అవడం, ఆడియన్స్ ని నాకు ఓటు వేయకండి అనడం, మళ్ళీ తర్వాత అక్కడే కొంచెం డౌన్ అయిపోయాడు. అక్కడే కొంచెం నిఖిల్ కొంచెం రేసులు చాలా వెనక్కి వచ్చాడు అనిపించింది నాకు.